సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కారు ఎయిర్ పంప్ అనమాట, ఎయిర్ ఇన్ఫ్లేటరు. ఇది వచ్చేసి నేను దాదాపు 1.5 year అయితే అయింది కొని. ఇది ప్రతి ఒక్క కారులో ఉండాలన్నమాట. ఎయిర్ పంపు కంపల్సరీ ఉపయోగపడుతుంది మీకు ఎమర్జెన్సీ టైంలో కార్ పంచర్ అయినప్పుడు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది కార్స్ మొత్తం కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ట్యూబ్లెస్ టైర్స్ పంచర్ అయిన కనుక మీకు 10 to 30 kilometers వరకు అయితే వెళ్ళొచ్చు ఇబ్బంది లేకుండా. అలాంటప్పుడు మీకు స్టెఫ్నీ కూడా పంచర్ అయిన ఉన్నట్టయితే కనుక చక్కగా మీరు దీంతో ఎయిర్ని అయితే ఫిల్ చేసుకొని హ్యాపీగా అయితే ట్రావెలింగ్ అయితే చేస్తూ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎక్కడ పంచర్ అయినా కనుక మీకు. సో ఇది ప్రైస్ ఎంత పడింది మొత్తం డీటెయిల్ కూడా మీకు చెప్తాను. ఇది వచ్చేసి అగారో కంపెనీ నుంచి. సో ఇది డబ్బా, దీనికి ఇలా ఒక బ్యాగ్ అయితే ఇస్తాడు. సో ఇది 1 yearగా మన దగ్గరే ఉంది. 1.5 year దగ్గర 1.5 year అయితే అయింది పైనే. సో ఇది చాలా బెనిఫిట్ మీకు. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా తీసుకోండి, కంపల్సరీగా మీకు ఎయిర్ పంప్ అనేది ఉండాలి కార్లో అవసరం. సో దీనికి ఇలా ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఇక్కడ మీటర్ మీకు ఎయిర్ పిఎస్ కూడా చూపిస్తుంది, ఎయిర్ ప్రెజరు. అండ్ ఇది మీకు 150 PSI వరకు మీకు తట్టుకోగలదు. ఇది అంతవరకు అయితే ఫిల్ అయితే చేయగలదు గాలి. కార్కి వెళ్ళవు ఇది. కార్కి మనకు 30-40 PSకే ఎక్కువ మనకు. ఇది వచ్చేసి 120 watt సప్లై అయితే మోటరు, 120 watt పవర్ఫుల్ మోటార్ అన్నమాట ఇది, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ కేబుల్ అయితే ఇచ్చాడు చూడండి. అండ్ ఇందులోనే మనకు వైర్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఇది చాలా లాంగ్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన కార్ ఛార్జింగ్ సాకెట్లో అయితే పెట్టేయడమే. పెట్టేసి ఈ కండక్టర్ని వచ్చేసి ఇక్కడ మనకు హోల్ వచ్చి ఉంది చూడండి, ఇక్కడ ప్లగ్ఇన్ చేయడమే. ఇక్కడ ప్లగ్ఇన్ చేసి దీన్ని ఇలా మీరు కార్కి కనెక్ట్ చేసేసి టైర్కి దీన్ని అలా నొక్కేయడమే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది నాకు ప్రైస్ వచ్చేసి దగ్గరగా 1250 రూపాయలు, 1300 అయితే పడింది. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఇదే కాదు, ఏదైనా కొనుక్కోండి. నాకైతే అమౌంట్ ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనేసి నేను చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్క కారులో కూడా ఉండాలా. ఇదే కాదు, గాలి పంప్ అనేది ప్రతి కారుకు కూడా అవసరము. ఎటువంటి మనం లాంగ్ అయితే ట్రావెల్ చేస్తాము, కంపల్సరీ అవసరం మనకు. సో ఇప్పుడు ఇది టైర్ని ఎంతసేపట్లో ఫుల్ చేస్తుంది అనేసి ఒకసారి చెక్ చేద్దాం. ముందుగా మన టైర్లో ఉన్నటువంటి టైర్ ఫుల్గా అయితే గాలి ఉంది. సో దీన్ని ఒకసారి రిమూవ్ చేద్దాం. సో గాలి అయితే తీసేస్తున్నాను నేను. ఇప్పుడు కార్లో ఉన్నటువంటి ఎయిర్ మొత్తం అయితే తీసేసాను ఇప్పుడే నేను, చూడండి. ఎటువంటి ఎయిర్ అయితే లేదు ఇంకా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు కార్లో ఎయిర్ నింపాలనుకుంటే ముందుగా మీ కార్ని స్టార్ట్ చేయండి. మీ కార్ని స్టార్ట్ చేయకుండా ఎయిర్ని అయితే ఫిల్ చేయకండి, బ్యాటరీ అయితే పాడవుతుంది. ముందుగా మీరు కార్ని స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసి న్యూట్రల్లో పెట్టండి. ఇప్పుడు మీ ఛార్జింగ్ సాకెట్ని అయితే తీసేయండి. తీసేసి దీన్ని అయితే ప్లగ్ఇన్ చేయండి. అలాగే ఇక్కడ వచ్చింది, ఆల్రెడీ నేను ప్లగ్ఇన్ చేసి పెట్టాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మీరు టైర్కి అయితే కనెక్ట్ చేయండి. ఇంతే, చాలా సింపుల్. ఇలా ప్రెస్ చేసి గట్టిగా ఇది నొక్కేయడమే, అంతే సింపుల్. సో ఎయిర్ ప్రెజర్ చూడండి 0 అయితే ఉంది. ఇప్పుడు టైమర్ అయితే పెడతాము మన సెల్లో, ఎన్ని నిమిషాల్లో అయితే ఫుల్ అయితే అవుతుంది అనేసి మీకు చెప్తాను చూడండి. ఇప్పుడే నేను స్టాప్ వాచ్ అయితే ఆన్ చేయబోతున్నాను చూడండి. PSI కూడా 0లో ఉంది. ఇది నొక్కగానే ఆన్ చేస్తాను. ఆన్ అవుతుంది, ఇప్పుడే ఆన్ చేశాను. ఎన్ని నిమిషాల్లో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయితే చేస్తుంది, ఫుల్ ఛార్జింగ్ కాదు, సారీ ఎయిర్ అయితే ఫిల్ చేస్తుంది అనేసి, ఎన్ని నిమిషాలు ఫిల్ చేస్తుంది అనేసి చెప్తాను చూడండి. ఇప్పుడు దాదాపు 2.5 నిమిషం అయితే అవుతుంది. దాదాపు 22 PSI అయితే ఎక్కేసింది. మన కార్కి 30 PS అయితే చాలు. మూడు నిమిషాలు 30 PS అయితే ఎక్కేసింది ఎయిర్. దాదాపు 3 నిమిషాల 38 సెకండ్లతో టైం పట్టింది.
చూడండి ఫుల్ అయితే ఎయిర్ అయితే ఫిల్ అయిపోయింది 3 నిమిషాల 40 సెకండ్స్కి ఇలా ప్లగ్ఇన్ చేసేయడమే. సో ఈ వీడియో మీకు ఎంతమందికి ఉపయోగపడింది, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ మీకు అందించాలని నేను కోరుకుంటున్నాను.